హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక మన వీడియోలు ఎవరికైనా నచ్చినట్టయితే మీరు వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేయండి. అలాగనే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే రోజు నేను చేసే వీడియోస్ మీ దాకా వస్తాయి. అప్పుడు మీరు వెంటనే ఆన్ చేసి చూడొచ్చు. ఇక ఈరోజు వీడియోకైతే వెళ్ళిపోదాం పదండి. నక్షత్ర అలానే తేజ వీళ్ళిద్దరి గురించి నిన్నటి నుంచి ఛానళ్ళలో విపరీతంగా ఇష్యూస్ అవుతూనే ఉన్నాయి. తేజ అలాగనే అతని ప్రేయసి రూమ్లో ఉన్నప్పుడు, ఆఫీస్ రూమ్లో ఉన్నప్పుడు నక్షత్ర మీడియాని అలానే పోలీస్ వాళ్ళని తీసుకొని డైరెక్ట్ అటాక్ చేసి వాళ్ళిద్దరి నిజస్వరూపాన్ని కళ్ళకు కట్టినట్టు ప్లాన్ చేసి మరీ బయటికి చూపించేసింది. అయితే ఇందులో నాకు అర్థం కాని కొన్ని విషయాల గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా మాట్లాడుకుందాం. ఇన్ని రోజులు అలానే విడాకుల కేసు కోర్టులో ఉన్నప్పుడు నక్షత్ర ఎలాగైనా అతన్ని వదిలేయడానికి రెడీ అయింది. అలాగనే అతను ఇలా మాట్లాడుతున్నాడని మొదటి నుంచి తనకు తెలుసు అని చెప్పింది. ఇక తను చాలామందితో ఎఫ్ఐఆర్ ఉందని తనే చెప్పాడని కూడా చెప్పింది. మరి ఇంతలా చెప్పిన వ్యక్తి మీద విరక్తి రావాలి, అలానే విడాకులు తీసుకోవాలి. ఆ విషయంలో నక్షత్ర ఒక అడుగు ముందుకే వేసి విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యి కోర్టుకే వెళ్ళింది. ఇక విడాకులు తీసుకున్న మనిషి ఏది చేసినా ఎలా ప్రవర్తించినా మనకైతే అనవసరం. వన్స్ విడిపోదాము అని డిసైడ్ అయిన తర్వాత ఇక ఆ వ్యక్తి గురించి పట్టించుకోవడం మానేయాలి. అలాగని ఇన్ని సంవత్సరాలు తన పుట్టింట్లోనే ఉన్నాను, తనకి నాకు రిలేషన్షిప్ లేదు, ఇప్పుడు ఇతను నిజస్వరూపాన్ని మీ అందరి ముందు బయట పెట్టడానికి వచ్చానని నక్షత్ర ఏదైతే చెప్పిందో నాకు అనిపిస్తుంది. తను వదిలేసే విషయంలో రెడీగా ఉన్నప్పుడు తను ఎలా తిరిగినా ఎలా ప్రవర్తించినా తనకు అనవసరం కదా. కేవలం ఇప్పుడు తనని బయటికి చూపించి ఏం సాధించాలనుకుంటుంది? సరే, తను సాధించాలనుకుంది ఆల్రెడీ. ఇక ఇంకొక విషయం ఏంటంటే, మిస్ వైజాగ్ అనే దాంతో తనకి అవార్డు అయితే వచ్చింది, తను కాంటెస్ట్లో పాల్గొంది అని ఒకటే తను విన్నర్ అని చెప్తున్నారు. నిజానికి తను విన్నర్ అయితే కాలేదు. అందులో ఇద్దరు అమ్మాయిలు విన్నర్గా రన్నర్గా అయితే వచ్చారు. తను పార్టిసిపేషన్ చేసిందే కానీ తను మిస్ వైజాగ్ అయితే కాదు. మరి తనకు ఆ బిరుదు పెట్టి మరి ఎందుకు మీడియా ఛానల్స్ ఇలాగా తనకు ఆ బిరుదు పెట్టి మరీ రాస్తున్నారు నాకైతే అర్థం కావడం లేదు. మీరు కావాలంటే అందులో అంతా వెతకండి. తనకి అలా మిస్ వైజాగ్ అనేది ఎందులో రాలేదు, పార్టిసిపేషన్ చేసింది కానీ ఓడిపోయింది. ఇక సినీ ఇండస్ట్రీలో ఇలాంటి విధవలు అడుగడుగునా ఉంటారు అనే విషయం అందులో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇక ఈ పవిత్ర, చందు వీళ్ళిద్దరి విషయం మాసిపోకముందే ఇంకొక విషయం కొత్తగా తెరలోకి వచ్చింది. అయితే ఇప్పుడు నక్షత్ర గురించి కొంచెం అయితే మాట్లాడుకున్నాం. ఇక తేజ గురించి అతని వర్షన్లో అతను చెప్పిన డైలాగులు విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే, తను విడిపోవడానికి ఎప్పుడో రెడీ అయిపోయింది, కానీ తనకు భరణం ఇంత కావాలి అని డిమాండ్ చేసింది. సో తనకు కావాల్సినంత అమౌంట్ నా దగ్గర లేదు కాబట్టి నేను పే చేయలేకపోతున్నాను. అప్పుడు తను ఛాలెంజ్ చేసింది, ఎలాగైనా నీ నిజస్వరూపాన్ని బయట పెడతాను, నిన్ను ఇబ్బంది పెడతాను చూడు అని ఛాలెంజ్ చేసింది. సో ఆ ఛాలెంజ్లో భాగంగా ఇప్పుడు మీడియా ముందుకు నన్ను ఇలాగ తీసుకొని వచ్చింది అని చెప్తున్నాడు. మరి తన మాటల్లో నిజం ఎంతుంది అని ఆలోచించినట్టయితే, ముందుగా వాళ్ళు ఎక్కడైతే ఆఫీస్ రూమ్ అని అన్నారో ఆ రూము ఫస్ట్ అసలు అది ఆఫీస్ రూమ్ లాగానే లేదు. ఎందుకంటే అందులో కరెక్ట్గా దొరికిన వాళ్ళు ఎలాంటి పొజిషన్లో ఉండాలి. ఒక ఆఫీస్ అంటే చిన్న పిల్లగాడికి కూడా తెలుసు ఏముంటుందంటే, అక్కడ ఒక టేబుల్ అలాగనే 2 చైర్స్ ఉంటాయి, లేకపోతే ఒక చిన్న సోఫా సెట్ ఉంటుంది వచ్చిన వాళ్ళు కూర్చోడానికి. అంతకుమించి ఇంకెలాంటి అకామిడేషన్ కూడా ఆఫీస్ రూమ్ అంటే ఉండదు. కానీ వీళ్ళు లోపలికి వెళ్ళి చూసినట్టయితే అక్కడ ఉన్న ఆఫీస్ టేబుల్ బ్యాక్ సైడ్ ఒక పరుపు లాంటిది కింద ఫ్లోర్ మీద వేసి ఉంది. అలాగనే అక్కడ ఉన్న అమ్మాయి ఎలాంటి పొజిషన్లో ఉందో మీరందరూ చూసిందే. నార్మల్గా ఆఫీస్కి వచ్చే అమ్మాయి, పని మీద వచ్చే అమ్మాయి ఆ రకంగా పరుపుల మీద పడుకోవడం అనేది నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడడం. ఇంతవరకు ఇలా జరుగుతుందని కూడా తెలియదు. కానీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆ అమ్మాయిలాగా ఇన్నర్ కూడా లేకుండా ఒక డ్రెస్లో వెళ్ళడం, అలాగనే ఇతను ఆఫీస్కి సంబంధించిన డ్రెస్ కాకుండా ఇంట్లో జస్ట్ రెగ్యులర్ డ్రెస్సెస్ అంటే నైట్ వేర్ మాత్రమే వేసుకోవడం, వీళ్ళు ఎంతవరకు కరెక్ట్గా చెప్తున్నారు? అంతా అబద్ధమే కదా. మరి అలాంటి అబద్ధాలు చెప్పేవాళ్ళు
10 అబద్ధాలు చెప్పి ఒక నిజం చెప్పినంత మాత్రాన ఆ నిజం కూడా అబద్ధమనే అనిపిస్తుంది. అలాగనే ఈ తేజ విషయంలో కూడా అదే జరుగుతుంది. అతను ఒకవేళ చిన్న విషయం నిజం చెప్పినా అది మిగతా అబద్ధాలతో పాటు కొట్టుకొని పోతుంది. ఇక అందులో ఉన్న ఆ అమ్మాయి లోపలికి వెళ్ళిన తర్వాత ఒక డ్రెస్లో ఉంది. ఆ తర్వాత బయటికి మీడియా ముందుకు వచ్చేటప్పుడు ఇంకొక డ్రెస్లో అయితే ఉంది. మరి ఆఫీస్ రూమ్కి వెళ్ళే వాళ్ళు అలా కాస్ట్యూమ్స్ కూడా దగ్గరికి సంచిలో పెట్టుకొని వెళ్ళి డ్రెస్అప్ అయిపోతారు, మేకప్ అయిపోతారని ఎవరైనా చెప్పగలరా? అలానే నక్షత్ర వాళ్ళు రోజు బయటికి వెళ్ళేటప్పుడు తను వెల్ ప్రిపేర్డ్గా వీడియోస్ అరేంజ్ చేసుకుంది. అలాగని వాళ్ళ వాయిస్ కూడా అలా తను సేవ్ చేసుకుంది, కాల్ రికార్డింగ్స్ సేవ్ చేసుకుంది, వాళ్ళ వెనకాలే ఫాలో అయ్యింది. ప్రతి ఒక్కటి ప్రూఫ్తో సహా బయట పెట్టాలి అనుకుంది. వాళ్ళని ఫాలో అయ్యి మరి అన్నీ బయట పెట్టింది. ఇంకొకటి నమ్మరాని విషయం, నాకు విచిత్రంగా అనిపించే విషయం నక్షత్ర విషయంలో ఏంటంటే తేజ వాళ్ళ అక్క చెప్పింది కదా ఒక విషయం. పాపం తను తినకు మాత్రమే చెప్పింది, ఇది బయటికి రావద్దు, ఎవరికి చెప్పొద్దు, కేవలం నీ వరకు తెలవడానికి మాత్రమే నేను చెప్తున్నా. తను నన్ను కూడా ఇలా అడిగాడు, ఏకంగా తన రూమ్కి వచ్చి పడుకున్నాడు అని చెప్పేసి తినని నమ్మి తను విషయం చెప్పింది. కానీ ఈరోజు తన పేరుతో సహా తను ఏం చెప్పింది అనేది మీడియాలో అయితే రిలీజ్ చేసింది. తన భర్త క్యారెక్టర్ గురించి చెప్పడానికి తనను నమ్మిన ఒక వ్యక్తి చెప్పిన విషయాన్ని ఆ పేరుతో సహా ఆ వాయిస్తో సహా బయటపెట్టింది. ఇలా చేసినప్పుడు ఈమె ఈ అవసరం కోసం తనని నమ్మిన వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుంది అని అయితే నాకు అనిపించింది. సో వీళ్ళిద్దరూ ఎవరు కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎవరి స్వార్థం కోసం వారు ఉన్నారే తప్పించి ఒకళ్ళ కోసం ఒకళ్ళు బతకట్లేదు. ఇలాంటి వీళ్ళిద్దరి మధ్య ఒక చిన్న పాప అయితే నలుగుతూ ఉంది. తన తల్లి గురించి తన తండ్రి గురించి ఆ పాప మనసులో ఎంతగా అనుకుంటుందనేది వీళ్ళిద్దరికీ పట్టట్లేదు. ఇక ఈరోజు లైవ్ల విషయానికైతే వద్దాం. ప్రతి లైవ్లో వాళ్ళిద్దరూ ఎలా మాట్లాడుతున్నారు అంటే ఎవరికి ఓపిక లేదు, ఎవరికి ఫ్యామిలీ అవసరం లేదు, ఎవరి స్వార్థం వాళ్ళదే అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక నక్షత్ర ఫేస్ ఫీలింగ్స్ అయితే తనలో ఏమాత్రం బాధ అనేది తన భర్త తన ఫ్యామిలీ తనకి దూరం అవుతుందనేది ఏమాత్రం నాకు అనిపించట్లేదు. కేవలం అతనితో పాటు రూమ్లో ఉన్న అమ్మాయి మీద కోపం, ద్వేషం, తనను వదిలేసి తన పాటికి తను తేజ ఎంజాయ్ చేస్తున్నాడనే కోపం తప్పించి, అసహనం తప్పించి, ప్రేమతో దగ్గరికి తీసుకుందాం, తన ఫ్యామిలీని నిలబెట్టుకుందాం అనే ఉద్దేశం లేదు. ఫైనల్గా వీళ్ళిద్దరికీ అసలు ఏం కావాలి అనేది వాళ్ళకే క్లారిటీ లేదు. ఇక మనకేం చెప్తారు? ఎన్ని లైవ్లు జరిగినా, ఎన్ని వీడియోస్ బయటకు వచ్చినా, వాళ్ళిద్దరికీ లైఫ్ నిలబడాలి అన్నా, వాళ్ళిద్దరికీ మంచి పేరు రావాలన్నా కేవలం వాళ్ళిద్దరికీ ఒక క్లారిటీ అనేది రావాలి. అయితేనా కలిసి ఉండడం, లేదంటే విడిపోవడం. విడిపోతే ఏ విషయానికి విడిపోతున్నాం, అలానే విడిపోయిన తర్వాత ఏం సాధిస్తున్నాం అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి. కలిసి ఉండాలి అనుకుంటే కేవలం వాళ్ళ పాప కోసమైనా కలిసి ఉండాలి. అలా కాకుండా ఇద్దరు ఒకళ్ళ మీద ఒకళ్ళు నిందలు వేసుకుంటూ డబ్బు కోసం మాత్రమే బ్రతకడం అనేది ఎంతవరకు కరెక్ట్? అలాగనే అక్కడుండే ఆ ఆఫీస్ రూమ్కి సంబంధించిన ఆఫీస్ బాయ్ ఎవరైతే ఉన్నారో అతను కూడా అబద్ధాలు చెప్తున్నాడు అనే విషయం మీడియాలో మాట్లాడేటప్పుడే బయటికి అర్థమైపోతుంది. నిన్ననే చూశాను అని అతను చెప్తుంటే చుట్టుపక్కల ఉండే వాళ్ళందరూ నెల రోజుల నుంచి అతనితో పాటు ఆ అమ్మాయి ఉంటూనే ఉంది, ఇదే రూమ్కి వస్తూనే ఉంది అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. ఆ ఆఫీస్ బాయ్కి కూడా తెలుసు, కానీ ఎందుకు అబద్ధం చెప్తున్నాడో అని ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళు కూడా చాలా క్లారిటీగా అయితే చెప్తున్నారు. అయితే ఇన్ని విషయాల మధ్యలో మనకు తెలియని చాలా విషయాలైతే వెలుగు చూస్తూ ఉన్నాయి నిమిషానికి. వాటి గురించి ఇంకా డెప్త్గా అయితే మాట్లాడుకుందాం. ఇది పార్ట్ 1. పార్ట్ 2 అయితే ఇంకా ఈరోజు కానీ రేపు మార్నింగ్ కానీ రిలీజ్ అవుతుంది. సో దాంట్లో ఇంకెన్నో మీకు నాకు చాలామందికి తెలియని పాయింట్స్ గురించి కూడా నేను మాట్లాడాలి అనుకుంటున్నాను. ఒక మామూలుగా అలాంటి విషయాలు చూసినప్పుడు ప్రతి ఒక్కళ్ళ మనసులో ఏవైతే ఆలోచనలు వస్తాయో, ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని ఎలా అయితే అనిపిస్తుందో వాటి గురించి అందులో కూడా డీటెయిల్గా మాట్లాడుకుందాం. సో సమయం లేని కారణంగా నేను ఎక్కువసేపు వీడియో అయితే చేయలేకపోతున్నాను. బట్ ఇంకొక వీడియో అయితే వస్తుంది, దానికోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. సో ఈ వీడియో కనుక నచ్చినట్టయితే మీ అందరూ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తుంటే మాత్రం దయచేసి కింద కామెంట్ అయితే చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను ఏదైనా వీడియో
వీడియో చేయంగానే మీ దాకా వస్తుంది. వెంటనే వీడియో అయితే ఆన్ చేసి చూడొచ్చు. ఇక వీళ్ళిద్దరి గురించి మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఓకేనా? మళ్ళీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.